నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జీఎస్టీ కౌన్సిల్ సంస్కరణలపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు. చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా సంస్కరణలు జరిగాయన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మధ్యాహ్నం నుండి కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, వరద నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష. సంగారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన దామోదర రాజనరసింహ. నూతన వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం. హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్న ఆరోగ్య మంత్రి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనుల సంస్థలకు అవార్డులు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్లు అందజేత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ. హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశం. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. పంజాబ్, ఢిల్లీని ముంచెత్తిన వానలు. వరదలతో పంజాబ్లో 37 మంది మృతి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది. వార్తల్లోని వివరాలు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగించేలా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను సర్వత్రా స్వాగతిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపును చారిత్రాత్మక నిర్ణయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా అభివర్ణించారు. ఈ తగ్గింపు పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, మహిళలు, యువతకు భారీ ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. వ్యవస్థను సరళీకృతం చేయడం ద్వారా సాధారణ పౌరులపై భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ సంస్కరణలు జీవన సౌలభ్యాన్ని నిర్ధారించడమే కాకుండా చిన్న వ్యాపారులు, వ్యవస్థాపకులకు వ్యాపార సౌలభ్యానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తాయని అమిత్ షా తెలిపారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా జీఎస్టీ సంస్కరణలు జరిగాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ స్లాబ్లు నవరాత్రి మొదటి రోజు నుంచి అమల్లోకి వస్తాయని, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే దాదాపు అన్ని వస్తువులపై పన్ను రేట్లు తగ్గించారని తెలిపారు. ఈ సంస్కరణలు దేశంలోని ప్రతి కుటుంబానికి సహాయపడతాయని అన్నారు. పరిశ్రమలు కూడా జీఎస్టీ రేట్లను సరళీకరణను స్వాగతించిందని అన్నారు. 30కి పైగా డైరీ, ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గాయని, ఇది డైరీ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి రైతుల ఆదాయాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. जीएसटी में जो एक महत्वपूर्ण बदलाव है वो घोषित किया है, जो कि नवरात्रि के पहले दिन से लागू होगा. हमारे मध्यम वर्गीय परिवारों के जीवन में काम में आने वाली प्राय हर चीज, चाहे खाने से संबंधित हो, चाहे पहनने से संबंधित हो, चाहे बच्चों की पढ़ाई से संबंधित हो, चाहे घर में टीवी, स्कूटर से संबंधित हो, चाहे घर में वॉशिंग मशीन से संबंधित हो, हर चीज पर जीएसटी की दरें एक बड़ी मात्रा में कम की गई है, जिससे कि हमारे जन जन के जीवन में, हमारे मध्यम वर्ग परिवारों के जीवन में, हमारे गरीब परिवारों के जीवन में एक बड़ी खुशी की लहर है. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదాన్ని కేంద్రం ఒకే దేశం 9 పన్నులుగా మార్చిందని ఆరోపించారు. గత దశాబ్దం నుంచి కాంగ్రెస్ జీఎస్టీ సంస్కరణలను డిమాండ్ చేస్తోందని, ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీని ప్రత్యేక రేట్లతో అమలు చేసిందని తెలిపారు. 2019, 2024 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలలో జీఎస్టీ సరళీకరణ, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులపై సంక్లిష్ట నిబంధనల తొలగింపు కోసం కాంగ్రెస్ కోరిందని ఖర్గే గుర్తు చేశారు. ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ నూతన నిర్ణయాల ప్రకారం ఇక మీద 5, 18% స్లాబ్లు మాత్రమే ఉంటాయి. 12, 28% స్లాబ్లు తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ఇప్పటి వరకున్న 4 స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబులను తీసుకొచ్చింది. అదే సమయంలో విలాసవంతమైన హానికరమైన వస్తువులపై ఏకంగా 40% ప్రత్యేక పన్ను విధించాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటి వరకు అమల్లో ఉన్న 12%, 28% పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై దేశంలో 5%, 18% జీఎస్టీ స్లాబులు మాత్రమే కొనసాగుతాయి. ఈ మార్పులతో సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి సామాన్యుడికి ఊరట లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. Common man and middle class items में hair oil, toilet soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5. Reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले items indicate कर रहा हूं. Ultra high temperature milk, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. బ్రాండెడ్ బ్రెడ్ ఉత్పత్తులపై 5 నుంచి 18% మేర జీఎస్టీని తొలగించారు. పరాటాపై 18%, చపాతీ, యూహెచ్టీ పాలపై 5% రేటును ఎత్తివేశారు. నిత్యావసరాలైన టూత్ పేస్ట్, టూత్ బ్రష్లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్, కన్ఫెక్షనరీ, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్ క్రీమ్స్, పండ్ల రసాలు, కార్న్ ఫ్లేక్స్ తదితర ఉత్పత్తులపై 18% జీఎస్టీ 5%కి తగ్గించారు. Reduction of GST from 12% or from 18% to 5. इसमें फूड आइटम्स बहुत सारे हैं. नमकीन से भुजिया है, सॉसेस है, पास्ता है, इंस्टेंट नूडल्स है, चॉकलेट्स, कॉफी, प्रिजर्व्ड मीट, कॉर्नफ्लेक्स, बटर, घी, ये सब 5% में आ रही है. ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నిచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్పై పన్ను 12% నుంచి 5%కి తగ్గించారు. ఇంటి నిర్మాణంలో వినియోగించే సిమెంట్ పైన పన్ను 28% నుంచి 18%కి తగ్గనుంది. ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరల భారం 28% నుంచి 18%కి దిగిరానుంది. ఇక ప్రతి మధ్యతరగతి కుటుంబానికి అత్యవసరమైన హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసి భారీ ఊరటనిచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన 40% పన్ను స్లాబు పరిధిలోకి పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను చేర్చారు. వీటితో పాటు శీతల పానీయాలు, కెఫిన్ ఉన్న నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ పై పన్ను 28% నుంచి ఏకంగా 40%కి పెంచారు. మరోవైపు 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, 4000 మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్ పై 40% జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లు, రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు, ప్రైవేటు విమానాలపై కూడా ఇదే పన్ను వర్తిస్తుందని తెలిపారు. Are now at 18%. Dishwashing machines, small cars, motorcycles equal to or less than 350 cc are all now coming to 18. పొగాకు ఉత్పత్తులు మినహా మిగిలిన అన్ని కొత్త పన్ను రేట్లు ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఈ సంస్కరణలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ముఖ్యంగా చిన్న వ్యాపారులకు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని ప్రధాని మోదీ ప్రశంసించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత పర్యటనలో ఉన్న సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య దృఢమైన బహుముఖ సహకారాన్ని సమీక్షించడానికి ప్రధానమంత్రి మోదీతో లారెన్స్ వాంగ్ భేటీ అయ్యారు. పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా ఇద్దరు ప్రధానులు చర్చించారు. లారెన్స్ వాంగ్ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అవుతారు. భారత పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపినట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్, సింగపూర్ సంబంధాలను బలోపేతం చేయడంలో వాంగ్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 1500 కోట్లతో తీసుకురానున్న ఈ పథకం క్రిటికల్ మినరల్ రంగంలో విప్లవాత్మక నిర్ణయమని అభివర్ణించారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర గనుల శాఖ ఎన్సీఎంఎం నిర్దేశించుకున్న 7 ప్రధాన లక్ష్యాల్లో రీసైక్లింగ్ ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. ఈ లక్ష్యాలను సాధ్యమైనంత త్వరగా సాధించే దిశగా కేంద్ర గనుల శాఖ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఈ వ్యర్థాలు, బ్యాటరీ వేస్ట్, ఇతర పరికరాల నుంచి క్రిటికల్ మినరల్స్ను వెలికి తీసేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని చెప్పారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఎంఎస్ఎంఈలతో పాటు ఇతర రంగాల్లో యువతకు దాదాపు 70,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు. ఇక అంతేకాకుండా 8,000 కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఈ స్కీమ్ ద్వారా కలుగుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ లైఫ్ మిషన్ ఆధారంగా 3R ఫార్ములా పాటించాలని గతంలోనే పిలుపునిచ్చారని గుర్తు చేశారు. తాజా కేబినెట్ నిర్ణయం క్రిటికల్ మినరల్స్ లభ్యత పెంచడం కోసం మాత్రమే కాదని రీసైక్లింగ్కు అవకాశం లభించడంతో సర్క్యులర్ ఎకానమీకి ఊతమిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహడ్ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం కామారెడ్డి టౌన్లోని జిఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం కామారెడ్డి ఐడిఓసిలో ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహారాష్ట్ర ముంబైలో బొగ్గు, లిగ్నైట్ గనుల కోసం ప్రతిష్టాత్మక స్టార్ రేటింగ్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, బొగ్గు పిఎస్యుల ప్రతినిధులు, పరిశ్రమ వాటాదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆపరేషనల్ ఎక్సలెన్స్, పర్యావరణ రక్షణ, భద్రత, సమాజ అభివృద్ధిలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన దేశంలోని బొగ్గు, లిగ్నైట్ గనుల సంస్థలను సత్కరించారు. Welcome to you, ma'am. A very warm welcome to Coal Controller Shri Sajeesh Kumar NG. गवर्नमेंट पीएसयूज हो, प्राइवेट सेक्टर हो, सबके बीच में एक पॉजिटिव हेल्दी कंपटीशन। ये आयोजन केवल ऑपरेशनल एक्सीलेंस की मान्यता देने का बारे में ही नहीं है, बल्कि रेस्पॉन्सिबिलिटी, सस्टेनेबिलिटी और कॉम्पिटिटिवनेस, इस मूल्यों को स्वीकार करते हुए भारत में कोल सेक्टर का एक्टिविटी बढ़ाने में प्रोत्साहन करने के लिए गवर्नमेंट ये निर्णय लेकर इस एक्टिविटी को आगे ले रहा है। पिछले वर्ष की तुलना में 107 माइंस अपनी रेटिंग में सुधार किया है। తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా వా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. పేదల సంక్షేమం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పోతిరెడ్డిపల్లిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 234 మంది లబ్ధిదారులకు 2.36 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చింది కాంగ్రెసేనని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో లేని సన్నబియ్యం మన తెలంగాణలో ఇస్తున్నామని అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 500 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నూతన భవనాన్ని ప్రారంభించారు. పేదవానికి ఇల్లు ఇవ్వాలి అనే ఓ సంకల్పం. ఆ రకంగా మళ్ళీ రాబోయే ప్రతి సంవత్సరము 3500 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి, అంటే కనీసం ఒక 400, 500 ఇల్లు ప్రతి మండలానికి రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినాము. ఒక కృత నిశ్చయంతో ఏవైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే దిశగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు, ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా సంక్షేమాన్ని మాటిచ్చి మాట నిలబెట్టుకుంటే ప్రభుత్వం మా ప్రభుత్వము. ఈరోజు మళ్ళీ 9.5 సంవత్సరాల తర్వాత లబ్ధిదారుని గుర్తించి పార్టీలకు అతీతంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నవరాత్రుల పాటు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారని ప్రశంసించారు. అంతే ఆనందోత్సవాలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విఘ్ననాయకుడికి వీడ్కోలు పలకాలని అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అన్ని ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోయినసారి కంటే ఈసారి క్రేన్ అని ఎక్కువ పెట్టాం, హైడ్రాలిక్ క్రేన్స్ పెట్టాం, ఈసారి స్విమ్మర్స్ పెట్టాం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి. గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది, వాటర్ ఎక్కువ ఉంది. స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చాలా మంది సూచనలు, సలహాలు తీసుకొని దీని తర్వాత మీ మీడియా సోదరులు కూడా చాలా మంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం. ఈ నెల 6న హైదరాబాద్లో జరిగే గణేష్ ఉత్సవాల మహాశోభాయాత్రకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఈ యాత్ర సాగుతుంది. నిమజ్జనాల కోసం అధికారులు 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేశారు. ప్రధాన చెరువుల వద్ద 259 మొబైల్ క్రేన్లు, 130 స్థిర క్రేన్లు, 56,187 లైట్లు అందుబాటులోకి తెచ్చారు. సాగర్ వద్ద 9 బోట్లు, డిఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఇక ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నారు. నిన్న భక్తుల తాకిడి పెరగడంతో జరిగిన తోపులాటలో పలువురు స్పృహ కోల్పోయారు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే దర్శనాలను నిలిపివేయనున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాపారులు, సామాన్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, విద్యకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా ఆరోగ్య మందులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని 5% తగ్గించారు. దీంతో వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని
ప్రతి పౌరునికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీ తగ్గించడం కారణంగా పేద ప్రజలకు కూడా జిఎస్టీ భారం నుంచి మినహాయింపబడటం ప్రజలందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమాజం, పేద ప్రజలు, వ్యాపారస్తులు, విద్యావంతులు అందరూ కూడా హర్షిస్తున్నాం. ఎంతో కొంత ట్యాక్స్ పూర్తిగా మన వ్యాపారస్తులు కడుతురు కాబట్టి ఈరోజు మన దేశం మన 4వ ఆర్థిక దేశంగా ఎదిగింది. కాబట్టి ఈ ఒక సామాన్యునికి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు రేషన్ ఫ్రీగా ఇస్తూ ఈ మన రోజువారీ ఉపయోగపడే మందులు, ఈ ఒక ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా జీరో చేయడం వల్ల సామాన్యునికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని అభినందిస్తున్నాను. గతంలో మొన్ననే రీసెంట్గా మోడీ గారు కూడా ఇంకా ప్రజలందరికీ వచ్చిన సందేశం ఇచ్చారు. స్వదేశీ వస్తువులనే వాడండి అంటున్నారు. దానివల్ల కూడా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగై జీవన ప్రమాణాలు మారి ఈ దేశం యొక్క అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. ఈ జిఎస్టీ స్లాబ్ తగ్గించడం మటుకు ప్రజలందరూ హర్షిస్తున్నారు, పేద ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు జిఎస్టీ తగ్గించడం వల్ల 18% స్లాబ్ కింద తీసుకురావడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇప్పటికెళ్ళి పరిశ్రమ, మా జీవనోపాధి మెరుగుపడుతుందని మేము ఆశిస్తున్నాం. కేంద్ర గవర్నమెంట్కి మేము నల్గొండ నగరంకి వెళ్ళి అందరు అసోసియేషన్కి వెళ్ళి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మహబూబాబాద్ జిల్లా వాసులు జీఎస్టీ సంస్కరణలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా, సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఈ సంస్కరణలు రూపొందాయని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 12% నుంచి 5%కి, ఆటోమొబైల్ రంగంపై 28% నుంచి 18%కి తగ్గింది. విద్యారంగం, ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. 33 రకాల అత్యవసర మందులపై 12% జీఎస్టీని తొలగించగా, వైద్య పరికరాలపై 12% నుంచి 5%కి తగ్గించారు. ఈ మార్పులు సామాన్య ప్రజలకు ఊరట కలిగించాయని అన్నారు. కనీసం 1,00,000 రూపాయలు కట్టే ఒక వ్యక్తికి 18% అంటే 18,000 రూపాయలు తగ్గుతుంది. అంటే 82,000 రూపాయలకే 1,00,000 రూపాయలకు చెల్లించినంత బరాబరిగా, అంటే 18,000 రూపాయలు తగ్గడం వల్ల ప్రతి సామాన్య కస్టమర్కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కావున ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి పరిణామంగా పేర్కొనవచ్చు. 13 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది. దాని మీద 18% జిఎస్టీ ఉంది. దాన్ని ఇప్పుడు 5% వల్ల ఒక్క గోల్డ్ మీద ఒక పేషెంట్కి ₹30 దాకా వాళ్ళకు తగ్గడం జరుగుతుంది. దాని మీద వాళ్ళకు ఎంతో లాభదాయకాలు, దీర్ఘకాలికంగా వేసుకునే మందులు కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగకరం ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వము నిర్ణయాలకు ఇది పేదలకు ఎంతో బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని 5%, 0% తీసుకురావడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. కనీసం 500-600 రూపాయలు మాకు తగ్గే అవకాశం ఉంది. తర్వాత నిత్యావసర వస్తువుల మీద, విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ మీద కూడా 0%, 5% తీసుకురావడం వల్ల పేద మధ్యతరగతి వర్గం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ట్రంప్ పరిపాలన ఏసియాలోని 2 అతిపెద్ద శక్తులను అణగదొక్కేందుకు ఆర్థిక ఒత్తిడిని ఒక సాధనంగా ఉపయోగిస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. భారత్, చైనాలు భాగస్వాములని పేర్కొంటూ వీరి ద్వైపాక్షికాన్ని ట్రంప్ బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 1.5 బిలియన్ల మంది జనాభా కలిగిన భారత్, చైనాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలుగా పేర్కొన్నారు. ఆయా దేశాలకు ప్రత్యేకమైన రాజకీయ వ్యవస్థలు, దేశీయ చట్టాలున్నాయని గుర్తు చేశారు. టారిఫ్లతో వారిని శిక్షించే ప్రయత్నాలు చేస్తే అవి ఆ దేశ నాయకులను క్లిష్టతరంలోకి నెట్టివేస్తాయని అన్నారు. ఈ క్రమంలో వారిలో ఎవరైనా బలహీనపడితే అతని రాజకీయ జీవితం ముగిసిపోతుందని అన్నారు. ఇరు దేశాల చరిత్రలో వలసవాదం వంటి కష్టతరమైన కాలం నడిచిందని చెప్పారు. వారి సార్వభౌమాధికారంపై చాలా కాలం పాటు పన్ను విధించారని గుర్తు చేసిన పుతిన్ ఇప్పుడు వాటన్నింటికీ కాలం చెల్లిందని అన్నారు. ఇంకా వాటిని అణగదొక్కేలా మాట్లాడడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరోసారి ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యుఎస్ అత్యున్నత కోర్టు ఆదేశించింది. తాము చెప్పినట్లు నడుచుకోవడం లేదని, అడిగిన సమాచారం ఇవ్వడం లేదని చెబుతూ వర్సిటీకి ట్రంప్ సర్కార్ $2.6 బిలియన్ నిధుల కోత విధించారు. దీనిపై కోర్టు మెట్లెక్కిన యూనివర్సిటీ వైట్ హౌస్తో న్యాయ పోరాటంలో విజయం సాధించింది. హార్వర్డ్ తన పాలన విధానాల్లో మార్పు కోసం వైట్ హౌస్ చేసిన డిమాండ్లను తిరస్కరించినందుకు ట్రంప్ సర్కార్ తీసుకున్న
తీసుకున్న ప్రతీకార చర్య అని కోర్టు తీర్పునిచ్చింది. వర్సిటీలో యూదులపై వ్యతిరేక విషయాన్ని ఈ నిధుల కోతకు సంబంధం లేదని పేర్కొంది. ఫెడరల్ నిధులను నిలిపివేయడాన్ని సమర్థించేందుకు యూదులపై వ్యతిరేకతను సాకుగా చూపొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోతల కారణంగా నిలిచిన వందలాది రీసెర్చ్ ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. తెలంగాణలో రాగల 4 రోజులు వర్షాలుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశాను ఆనుకొని జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,00,000కు పైగా క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో అధికారులు 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.571 టీఎంసీల నీరుంది. అలాగే ప్రాజెక్టు నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్ల వరకు నీరుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీ ఎన్సీఆర్ అతలాకుతలమవుతుంది. నిన్న కురిసిన భారీ వర్షాలకు సఫ్దర్గంజ్, కశ్మీర్ గేట్, కన్నాట్ ప్లేస్, ఇండియా గేట్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గురుగ్రామ్కు వెళ్లే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ సహా పొరుగున ఉన్న నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్, ఫరీదాబాద్లలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునా బజార్లోని పునరావాస క్యాంపులోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో బాధితులను మరో చోటకు తరలించారు. భారీ వర్షాల తాకిడి విమానాశ్రయంలో వందలాది విమానాలపై ప్రభావం పడింది. దాదాపు 340కి పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఎయిర్పోర్టుకు సమీపంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వేలాది వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఢిల్లీలో యమునా నది ఉప్పొంగిపోతుంది. దీంతో మయూర్ విహార్ ఫేజ్ 1 ప్రాంతం నీట మునిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది ఇవాళ ఉదయం 7 గంటల సమయానికి 207.48 మీటర్ల మేర ప్రవహిస్తోంది. 5 గంటల సమయంలో ఇది 207.47గా ఉంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అలీపూర్ ప్రాంతంలో రోడ్డుపైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లోని భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యమునా నది పొంగి పొర్లుతోంది. భారీ వరదలు పంజాబ్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో భారీగా వానలు పడటంతో సట్లెజ్, బియాస్, రావి వంటి నదులు పొంగి పొరడంతో పంజాబ్లో 1655 గ్రామాలపై వరద ప్రభావం పడింది. 1.48 లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. లక్షలాది ఎకరాలు 8 నుంచి 10 అడుగుల నీటిలో మునిగాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయిలో అగ్నిపర్వతం బద్దలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవియా మరోసారి విస్ఫోటనం చెందింది. దాని నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తుంది. సుమారు 100 మీటర్ల ఎత్తు వరకు లావా ఎగిసి పడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని యుఎస్ జియోలాజికల్ సర్వే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో కిలోవియా ఒకటి. ఇది హోనోవోలుకు దక్షిణంగా దాదాపు 200 మైళ్ళ దూరంలో ఉంది. ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే ఓ లగ్జరీ నౌక సముద్రంలో మునిగిపోయింది. ఉత్తర తుర్కియోలోని జొంగిల్డాక్ తీరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మెడ్ ఇల్మాజ్ షిప్యార్డ్లో ఈ నౌకను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణానికి $1 మిలియన్ ఖర్చయింది. కొంతమంది ప్రయాణికులు, సిబ్బందితో ఈ నౌక ప్రయాణం ప్రారంభమైంది. అయితే ప్రారంభమైన 15 నిమిషాల్లోనే అది సముద్రంలో మునిగిపోయింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానుండడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దీంతో మన సూచీలు లాభాల్లో కదులుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సెన్సెక్స్ 403 పాయింట్లు పుంజుకొని 80,970 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 103 పాయింట్లు ఎగబాకి 24,818 వద్ద ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 రూపాయల 8 పైసలుగా ఉంది. ఇక ఈ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం. జీఎస్టీ కౌన్సిల్ సంస్కరణలపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు. చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే విధంగా సంస్కరణలు జరిగాయన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మధ్యాహ్నం నుండి కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన, వరద నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష. సంగారెడ్డిలో ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన దామోదర రాజనరసింహ, నూతన వైద్య కళాశాలకు ప్రారంభోత్సవం. హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారన్న ఆరోగ్య మంత్రి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన గనుల సంస్థలకు అవార్డులు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు, లిగ్నైట్ గనులకు స్టార్ రేటింగ్లు అందజేత. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫెడరల్ కోర్టులో ఎదురుదెబ్బ. హార్వర్డ్ యూనివర్సిటీకి నిధుల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశం. రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. పంజాబ్, ఢిల్లీని ముంచెత్తిన వానలు, వరదలతో పంజాబ్లో 37 మంది మృతి. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న యమునా నది. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.